హలో 2024 ఎన్నికల నామ సంవత్సరంగా కొంతమంది విశ్లేషకులు పేర్కొంటూ ఉన్నారు. అయితే ఇందులో తొలుత అత్యంత పెద్దదైనటువంటి ప్రజాస్వామ్య దేశమైన భారత్లో ఎన్నికలు జరిగాయి. దాని సంగతి అంతా కూడా మనకు తెలుసు. అయితే ఆ తరువాత ఇప్పుడు జూలై 4న యూకేలో అక్కడ రిషి సునాక్ ప్రస్తుతానికి ప్రెసిడెంట్గా ఉన్నారు. అక్కడ కూడా ఎన్నికలు జరగనున్నాయి. ఆ తర్వాత నవంబర్ నెలలో అమెరికాలో కూడా ఎన్నికలు జరగనున్నాయి. దాదాపు అన్ని చోట్ల కూడా ఇంపార్టెంట్ అంటే భారీ పెద్ద పెద్ద కంట్రీస్లో జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రక్రియకి సంబంధించి అంతా కూడా అటు విదేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళు కావచ్చు, విదేశీయులు కావచ్చు, అంతా కూడా చాలా యాక్టివ్గా అలర్ట్గా ఉంటున్నారు. ప్రతి విషయంపై రియాక్ట్ అవుతూ వస్తున్నారు. అయితే ప్రస్తుతానికి యూకేలో ఉన్న సిచ్యువేషన్ని ఒక నెటిజన్ ట్వీట్ చేసినటువంటి ఆ ట్వీట్ సంచలనంగా మారింది. రకరకాల విశేషణలకు జోరందుకుంటూ ఉన్నాయి ప్రస్తుతానికి అక్కడ. సరే, ఇదంతా ఒక పక్కన పెడితే ప్రస్తుతానికి సమ్మర్ వెళ్ళిపోయి ఇండియాలో అయితే మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, ఇక్కడ ప్రస్తుతానికి వింటర్ ఆఫ్కోర్స్ రైనీ సీజన్లోకి ఎంటర్ అవుతున్నాము. ఆల్రెడీ ఇక్కడ నిత్యావసర ధరలు మండిపోతూ ఉన్నాయి. అంతేకాదు కూరగాయల ధరలు ఆకాశానికి ఎగబాగుతున్నాయి. మనం చూస్తూ ఉన్నాం. అంటే మరో పంట వచ్చే వరకు కూడా ఈ రేట్లు కొనసాగుతాయనే చెప్పారు. ఏమిటి ఇప్పుడు అసలు ఆ నెటిజన్ చేసిన ట్వీట్ ఏంటి యూకేకి సంబంధించి? అలాగే నేను ఇప్పుడు ఈ కూరగాయల రేట్ల గురించి ఎందుకు చెప్తున్నాను? ఎందుకంటే నేను కొన్ని రేట్స్ చెప్తాను, ఒకసారి శ్రద్ధగా వినండి. కాకరకాయలు కేజీ ఎంతో తెలుసా? 1000 రూపాయలు. బెండకాయల కేజీ ఎంతో తెలుసా? 650 రూపాయలు. అండ్ 6 ఆల్ఫోన్సో మామిడికాయలు కొనుక్కుంటే 2400 రూపాయలు. ఏమిటి ఆ స్థాయికి మన రేట్లు వెళ్ళిపోతున్నాయా ఇండియాలో అనుకుంటున్నారా? తెలుగు రాష్ట్రాల్లో కాదు. ఇప్పుడు నేను చెప్తున్న రేట్లన్నీ కూడా అంటే ఈ ధరలన్నీ వింటుంటే మీ గుండె హడలిపోతుంది కదా. రేట్లు ఇలా మండిపోతుంటే తినేది ఎలా అని భయమేస్తుంది కూడా కదా. ఎస్, ప్రస్తుతం మన ఇండియాలోనే నిత్యావసర ధరల ఆకాశాన్ని అంటిపోతూ ఉన్న ఈ పరిస్థితి ఉన్నది మాత్రం బ్రిటన్లో ఉన్నటువంటి భారతీయ స్టోర్స్లో. ఎస్, అందుకే ఎన్నికల నామ సంవత్సరం గురించి, బ్రిటన్లో ఎన్నికలు జరగబోతున్నాయి జూలై 4న, ఇవన్నీ కూడా చెప్తూ వచ్చానమాట. రైట్, ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి ఒక వీడియో ఒకటి చాలా వైరల్గా మారింది. ఢిల్లీకి చెందిన చావి అగర్వాల్ ప్రస్తుతం లండన్లో నివసిస్తూ ఉన్నారు. అయితే ఇండియన్ స్టోర్స్లో ఉన్నటువంటి ఆ ధరలన్నీ చూసి ఆమె చాలా ఆశ్చర్యపోయారు. అసలు ఒక స్టోర్లో సరుకుల రేట్లు చూపిస్తూ తన ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియోను పోస్ట్ చేయడం జరిగింది. ఎస్, లేస్ మ్యాజిక్ మసాలా ప్యాకెట్ భారత్లో ఎంత ఉంటుంది? మహా అయితే 20 రూపాయలు ఉంటుంది కదా. కానీ లండన్లో ఎంతో తెలుసా దాని ఖరీదు? 95 రూపాయలుగా ఉంది. ఎస్, ఇక పన్నీర్ కొనాలి అంటే 700 రూపాయలు ఉంది అని కూడా చెప్పారు ఆమె. ఇక కూరగాయల ధరలను కూడా ఇప్పుడు నేను ముందు చదివినట్టుగా కాకరకాయలు కావచ్చు, బెండకాయలు కావచ్చు, ఈ ధరలన్నీ రేట్లు ఈ విధంగా మండిపోతున్నాయి అక్కడ. ఈ వీడియో ప్రస్తుతానికి ఆన్లైన్లో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. అండ్ నెటిజన్లు చాలా సరదాగా, కొంతమంది సీరియస్గా, కొంతమంది చక్కని విశ్లేషణతో, కొంతమంది మొత్తానికి ఈ వీడియోకి అయితే మాత్రం లైకులు కొడుతూ వాళ్ళ విశ్లేషణలు యాడ్ చేస్తూ పోతున్నారు. ఇక ఆ ధరలకు నెటిజన్లు మైండ్ బ్లాక్ అయిపోయింది వాళ్ళందరికీ. అంటే అక్కడి కరెన్సీ, బ్రిటన్లో కరెన్సీ ఏంటో తెలుసు కదా, పౌండ్ స్టెర్లింగ్ అంటారు. దాన్ని మన రూపాయల్లో పోల్చి చూస్తే ధరలు ఎక్కువగానే ఉంటాయని, అయితే రేట్లు మాత్రం కాస్త ఎక్కువే అంటూ కూడా అభిప్రాయం వ్యక్తమవుతోంది చాలామంది నుంచి. అయితే ఇంగ్లాండ్ ప్రజలు ద్రవ్యోల్బణంతో ఆల్రెడీ ఇబ్బంది పడుతున్న మాట వాస్తవమే. కానీ ఈ వీడియో కాస్త అతిగా ఉందంటూ కూడా కొంతమంది నెటిజన్లు స్పందిస్తున్నారు. సరే, అక్కడ వ్యాపారం ప్రారంభిస్తే బెటరేమో అంటూ కూడా కొంతమంది చాలా ఫన్నీగా, జోవియల్గా బదులిస్తున్నారు. ఎస్, మరి వచ్చే నెలలో అంటే జూలై 4న బ్రిటన్లో ఎన్నికలు జరగనున్నాయి. మరి ఈ నేపథ్యంలో ఈ స్థాయిలో నిత్యావసర ధరలు ఉంటే ఎలా? మరి ఇలాంటి ఎఫెక్ట్ అంతా కూడా రిషి సునక్పై ఉంటుందా? ఆల్రెడీ రిషి సునక్ సంబంధించి కూడా కొన్ని వ్యతిరేకమైనటువంటి ప్రోపగండాలు జరుగుతున్నాయి అక్కడ. ఇవన్నీ కూడా అంటే అక్కడ జీవన వ్యయ సంక్షోభం అనేది అక్కడ ప్రజలను చాలా ఇబ్బంది పెడుతోందని చెప్తున్నారు. బ్రిటన్ ఆర్థిక వ్యవస్థను గాడిన పెడతామన్న హామీతో గద్దెనెక్కినటువంటి రిషి సునక్కు మాంద్యం పరిస్థితులు ఎన్నికల వేళ చాలా చాలా తలనొప్పిగా మారిపోయాయని చెప్పేసి కూడా నెటిజన్లు అంటూ ఉన్నారు. మొత్తానికి ఏది ఏమైనా కూడా బ్రిటన్లో ఈ స్థాయి రేట్లు ఎన్నడూ చూడలేదని మరికొంతమంది స్పందిస్తున్నారు. మొత్తానికి ఇన్స్టాలో పెట్టినటువంటి ఈ వీడియో మాత్రం లైక్ల మీద లైక్లు వస్తున్నాయి. అండ్ అంతా కూడా స్పందిస్తూ ఉన్నారు. నెట్టింట వైరల్ అవుతోంది.